లోకేష్ను ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? రాజకీయంగా పరిస్థితులు బాగున్నప్పుడు వారసులకు పట్టాభిషేకం చేయడం తెలివైన పని. ముందు చూపున్న అధినేత ఎవరైనా ఇదే పని చేస్తారు. లేదంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఏర్పడిన దుస్థితిని ఉదాహరణగా చెప్పుకోవాల్సి ఉంటుంది. యూపీఏ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా రాహుల్ గాంధీని కనీసం కేంద్ర మంత్రిగా కూడా చేయలేదు. పరిపాలనా అనుభవం లేకుండా రాహుల్ను సోనియా తయారు చేశారన్న విమర్శ ఉంది. రాహుల్ను ప్రధాని చేయకుండా సోనియా తప్పు చేశారన్న భావన కాంగ్రెస్లో ఉంది. ఇప్పుడు లోకేష్ విషయంలో కూడా చంద్రబాబు కూడా సోనియా గాంధీలా తప్పు చేస్తున్నారన్న చర్చ టీడీపీలో అంతర్గతంగా ఉంది. ఇప్పుడు టీడీపీ రాజకీయంగా చాలా మంచి స్థితిలో ఉంది. పటిష్టమైన అధికార బలం, అలాగే లోకేష్ను వారసుడిగా ప్రకటించాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. పార్టీలో మెజార్టీ నాయకులు కోరుకున్నప్పుడే పట్టాభిషేకం చేస్తే బాగుంటుంది. అలా కాకుండా తాము కోరుకున్నప్పుడు జరగాలంటే పరిస్థితులు సహకరించకపోవచ్చనే చర్చ టీడీపీలో సాగుతుంది. ఇవేవి చంద్రబాబుకు తెలియవని కాదు, కానీ మరెందుకనో పెద్ద ఆయన భయపడుతున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. ఏదో ఒక రోజు లోకేష్కు బాధ్యతలు అప్పగించక తప్పదని, ఇప్పుడే ఆ పని ఎందుకు చేయకూడదనేది టీడీపీలో మెజార్టీ వాదన. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేమని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవని, రానున్న ఎన్నికల్లో రాజెవరో మంత్రెవరో చెప్పలేమని కూడా టీడీపీ నేతలు అంటున్నారు. కావున టీడీపీకి అనుకూలమైన రాజకీయ పరిస్థితులు ఉన్నప్పుడే లోకేష్కు పట్టాభిషేకం చేయడం సముచితమనే తమ అభిప్రాయాన్ని చంద్రబాబు పరిగణలోకి తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. పార్టీ అధికారంలో లేకపోతే చంద్రబాబు మాట వినే పరిస్థితి ఉండదని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ టీడీపీలో చూడొచ్చు.